ఇక విశ్వంభరుడుగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఆయన పుట్టి పెరిగిన సొంత జిల్లాలో ఘనంగా నిర్వహించారు అభిమానులు. చిరంజీవి యువత మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వారం రోజులుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనేక చోట్ల కేకులు కట్ చేసి మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న చిరంజీవి జన్మదిన వేడుకలపై మరింత సమాచారం భీమవరం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 70 వసంతాల జన్మదిన వేడుకలైతే కూడా అంగరంగ వైభవంగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన బర్త్డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిరంజీవి సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు అయితే కూడా జరుగుతున్నాయి. భీమవరం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భీమవరంలో చిరంజీవి జన్మదిన వేడుకలు జరగడంతో పాటు గత వారం రోజుల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు అటు చిరంజీవి యువత అలాగే మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగాయి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ నోట్బుక్స్ పంపిణీ, అలాగే రక్తదాన శిబిరాలు, వివిధ రకాల సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించినారు. ప్రస్తుతం మనతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఏ విధంగా చేశారు? ఈ 70 వసంతాల వేడుక ఏ విధంగా జరిగింది? మరి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్గా మరి 70వ పుట్టినరోజు కూడా మాకు ఈ సంవత్సరం అవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మరి అలాగే భీమవరం పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మరి అలాగే కేక్ కటింగ్లు, మరి అలాగే బ్లడ్ క్యాంపులు, పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా పలు చోట్ల భీమవరం పట్టణం అంతా కూడా జరుగుతుంది. మా అందరికీ కూడా అభిమానులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఈరోజు మాకు కొత్తగా ఏంటంటే మరి చిరంజీవి గారు నటించిన 2006లో నటించిన స్టాలిన్ చిత్రం కూడా మరి ఈరోజు మరి రిలీజ్ కావడం కూడా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు అంటేనే ప్రత్యేకంగా మా జిల్లా అంతా కూడా వారం రోజుల పాటు ప్రతిరోజు మరి ఆగస్టు 15 నుంచి 22 వరకు కూడా వారోత్సవాల కింద జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పండి, అంటే భీమవరం కానీ ఇటు నరసాపురం కానీ చిరంజీవి సొంత జిల్లా, ఈ ప్రాంతం అంతా కూడా చిరంజీవి సొంత మనిషిలో భావిస్తూ ఉంటారు. ఈ సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలకి ఇక్కడ జరిగిన కార్యక్రమాలకి ఏ విధంగా ఉంది? అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకి ఇక్కడ కార్యక్రమాలకి తేడా ఏంటంటే చిరంజీవి సొంత జిల్లా అన్నారు కదా. సొంత జిల్లా అంటే ఆయన ఒక స్థానికుడు లెక్క మాకు ఇక్కడ. అలాగే ఆయన పలానా వాళ్ళకి అంకితం అనేది కాదు, యువత అందరికీ ఆదర్శం ఆయన. కాకపోతే మన పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేటప్పుడు ప్రాభాభిమానాలు కొద్దిగా ఎక్కువ మూలన ఆయన పుట్టినరోజు వేడుకలు వారోత్సవాలుగా మేము అందరం కూడా జరుపుకుంటాం. ఎటువంటి కార్యక్రమాలు చేశారు? ఏ విధంగా జరిగింది? ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి పళ్ళు, పలహారాలు అటువంటివి పంచడం, స్కూల్ పిల్లలకి లేని వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టి, ఇంకా లేని పిల్లలకి స్కూల్లో వాళ్ళకి కావాల్సినటువంటి పాఠ్యపుస్తకాలు కానీ చదువుకునే సామాగ్రి అటువంటివన్నీ కూడా మొత్తం ఈ వారోత్సవాల్లో చేయడం జరిగింది. ఎలా ఉంది చిరంజీవి అంటే ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి? ఇప్పటికే 157వ సినిమాకి ఆయన రెడీ అయ్యారు, ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? ఇంకా చిరంజీవి ఎటువంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? బాస్ ఎప్పుడు నెంబర్ 1. ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. అలాగే బాస్ ఎప్పుడు నెంబర్ 1 సినిమాలు తీస్తారు, మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. జై చిరంజీవి. మొత్తానికి అయితే అభిమానులు అయితే కూడా ఒకటే చెబుతున్నారు, ఆయన 70 వసంతాలు కాదు, సంపూర్ణ ఆయుష్తో జీవించాలి. అలాగే మరిన్ని ప్రేక్షకులను రంజం చేసే సినిమాలు, సందేశాత్మక సినిమాలు తీయాలంటూ కూడా మెగా ఫ్యాన్స్ అయితే కూడా కోరుకున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్, టెన్ టీవీ, భీమవరం.